నమస్కారం. సత్యం టీవీకి స్వాగతం. 3 రోజుల ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజున కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. అందరూ చెప్పుకున్నట్టు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసిందే. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఆవులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్లు యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైంది. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగ ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతర్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జలు పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు. పెన్సిల్ను పదునుగా చెక్కినట్లు చెక్కి పశువుల కొమ్ములను పదును చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు చేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోక వరకు అన్నిటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. ఈ కనుమ పండుగ కనువిందుగా జరుపుకోవాలి అని ఆశిస్తూ కనుమ శుభాకాంక్షలు.